ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి వంటిల్లు. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1 పువ్వు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 జాపత్రి, 2 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే వాటర్కి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైసు పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉంచిన బాస్మతి బియ్యాన్ని 1 కప్పు ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ బాస్మతి రైస్ని మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీకి కావలసిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నూనె నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇందులోని 2 యాలకులు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, 1 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకు, అలాగే 1/2 టేబుల్ స్పూను సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను 1/2 కప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు, అలాగే దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు బాగా వేయించుకొని ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగు 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు అంతా బాగా ముక్కలు అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా నూనె పైకి తేలేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా పైకి తేలిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, అలాగే పచ్చి బఠానీ 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోని 1 కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి.
ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత ఇందులోని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెజ్ దమ్ బిర్యానీకి కూర రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ కూరని మనం ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కూర కొద్దిగా పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను తీసుకొని మనం ఇప్పుడు ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు మనం ఒక లేయర్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కర్రీని కూడా మనం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇది అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కూర అంతా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాస్మతి రైస్ని మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని ఒక లెవెల్ వేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తరిగి పెట్టుకున్న పుదీనా, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా సాఫ్రాన్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు దీనిని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. దమ్ అంతా రైస్కి పట్టేలాగా గట్టిగా సీల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో గట్టిగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తినడానికి ఎంతో టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాంబే స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.